ప్రసాదంలో కల్తీ అనే డైమెన్షన్ను డౌన్ ప్లే చేసి ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిపైన ఫోకస్ చేసి దేవదేవుని ప్రసాదానికి అప్రతిష్ట రాకుండా దోషులకు మాత్రమే శిక్షించేవాడిని. ఇది చేయాల్సిన పని. కానీ ఇప్పటివరకు ఏ దోషిపైన కేసు పెట్టారు నాకు చెప్పండి. తిరుపతి లడ్డు పైన ఎవరిపైన చర్య తీసుకున్నారు, ఎవరిని సస్పెండ్ చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా, టీటీడీ చైర్మన్ అప్పటి చైర్మన్ మీద కేసు పెట్టారా? ఏమీ లేదే. కానీ దేని మీద కంప్లీట్గా రివర్స్ చేశారు. దేవదేవుని ప్రసాదాన్నం అప్రతిష్ట పాడైపోయింది. ఆ దోషులు ఆరోపించబడుతున్న వారి మీద ఏ చర్య లేదు. ఇది నేను చెప్పడం, ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ముఖ్యమంత్రి స్థాయిలో కోట్లాది హిందువుల మనోభావాలు ఉన్న అంశం పైన ఇలా మాట్లాడకూడదు అని కోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందే మాట్లాడారు 15 రోజుల ముందు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది కోర్టు. ఇంతవరకు పోనీ తేలిందంటే ఏమీ తేలలేదు. గుజరాత్కు చెందిన ల్యాబ్ ఏం చెప్పింది, ఇట్ కెన్ గో ఈవెన్ ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు అని చెప్పింది. వెజిటబుల్ ఆయిల్తో కల్తీ జరిగి ఉండవచ్చు అని కూడా చెప్పింది. మరి ఇంతవరకు ఎస్టాబ్లిషన్ కాలే ఎనిమల్ ఫ్యాట్తో. అసలు ఆ వంటనే ఎనిమల్, మళ్ళీ ఆ ఎనిమల్ ఫ్యాట్ ఏదో నాకు తెలియదు. ఆ ఎనిమల్ ఫ్యాట్ నెయ్యి కన్నా కాస్ట్లీ అని కూడా వార్తలు వచ్చాయి. నెయ్యి 300 అయితే ఎనిమల్ ఫ్యాట్ 1200 అని చెప్పి. మరి ఎక్కడ జరిగింది ఇంతవరకు? ఏది ఎస్టాబ్లిష్ చేశారు మీరు చెప్పండి. ఈ లోపల దేవుని ప్రసాదం పైన జరగకూడదంతా జరిగింది కదా, అనకూడని మాటలందరూ అన్నారు కదా. ఇది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఇది జరుగుతుంది. ఏంటి ఈ రాజకీయం అంటున్నాను నేను. ఆపండి రాజకీయం. మీ పొలిటికల్ అపాయింట్మెంట్లు ఎదుర్కోవడానికి బోర్డు ఉన్నాయండి. తానేదాన్ని 11 సీట్లకు పరిమితం చేశారు. 164 సీట్లు వచ్చాయి. హాయిగా పాలన పైన కేంద్రీకరించండి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయేలా జనరంజక పాలన ఇవ్వండి. ఇది కూడా నేను అనలేదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. హనీమూన్ అయిపోయింది, ఒళ్ళు వంచి పని చేయండి. ఎవరు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. ఇంకా ప్రత్యర్థుల ఒళ్ళు వంచడం పైన కేంద్రీకరించకండి. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని ఫాలో అయితే నిజంగానే కూటమికి మంచి పేరు వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఇది ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడో అది వేరే టాపిక్. మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగితే చెప్పండి దాని గురించి. సో అది కానీ పాలిటిక్స్ పక్కా పెడదాం. పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో రైటా రాంగా 100%. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, అయ్యా మనం ఓనర్షిప్ తీసుకుందాం, ప్రజలు మనం కోట్లేసి గెలిపించుకున్నాను, సో నేనే క్షమాపణ చెప్పడానికి మీకేమో అభ్యంతరం అంటున్నాడు ఆయన. అసలు దీనికి ఇబ్సన్ పడితే ఏంటి? దేవాదాయ శాఖ మంత్రి చెప్పొచ్చు కదా క్షమాపణ. దేవాదాయ శాఖ మంత్రి క్షతగాత్రులు అవినీతి పరులు అంటున్నాడు. క్షతగాత్రులు అవినీతి పరులు, చనిపోయిన భక్తులు అవినీతి పరులు, అందరూ అసమర్థులు. ఇంతమంది భక్తులు రావడం తప్పు. అసలు హిందువులకు ఆ విశ్వాసం ఉండడమే తప్పు అంటారా? అంటే హిందువులకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనే విశ్వాసం వల్లనే కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు అక్కడికి ఆడిపోయి అదే తప్పంటారా? సార్ ఇక్కడ అందరూ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఇలాంటి వాళ్ళందరూ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించారు. అండ్ పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే క్షమాపణ చెప్పారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనిషిగా పరిగణించబడుతోన్న ప్రచారంలో ఉన్న బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తప్పు జరిగిందని ఒప్పుకోకపోగా, క్షమాపణలు చెప్పకపోగా తిరిగి వైసీపీ మీద కొన్ని ఆరోపణలు చేస్తారు. వైసీపీ మీద ఆరోపణలు పక్క క్షతగాత్రులు. ఇప్పుడు ఇక్కడ మనకు క్లారిటీ రావాల్సింది, జగన్ పైన ఎన్నన్నా ఆరోపణలు చేసుకోండి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బాధడ్. ఎందుకంటే జగన్ తప్పులు చేస్తేనే 11 సీట్ల పరిమితమైంది. జగన్ మిమ్మల్ని కూడా ఇలాగే మాట్లాడాడు. అందువల్ల మీ ఇద్దరు గోల పక్క పెట్టండి. మా బాధల్లో భక్తులు క్షతగాత్రులే. మై క్వశ్చన్ ఈజ్, పవన్ కళ్యాణ్ ఒక్కరు ఎందుకు బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్తూ ఉన్నారు? మిగిలిన వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు కనీసం తప్పు జరిగింది క్షమాపణలు చెప్పమన్నా కూడా, క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగి వస్తారా, ఎవరో చెబితే మేము చెప్పాలా అన్నట్టుగా మాట్లాడడం. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు బాధ్యత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరివారంగా పరిగణించబడుతోన్న కొంతమంది ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, తప్పును ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇప్పుడు ఒక్కసారి టీటీడీ చైర్మన్ పదవిలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు పరివారం కాదు, పవన్ కళ్యాణ్ పరివారం. అంటే ఆయనకు ఇంప్రెషన్ ఉంది కదా సార్ మొదటి నుంచి. ఏదన్నా ఉండని అంటే రాష్ట్ర ప్రభుత్వ నియమితుల లేదా చైర్మన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఎందుకంటున్నాడు? పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినా కూడా దేవాదాయ శాఖ మంత్రి లేదా పోలీస్ వైఫల్యం ఉంటే హోంశాఖ మంత్రి లేదంటే టీటీడీ చైర్మన్ ఎందుకు చెప్పకూడదు అంటున్నారు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు చెప్పడానికి చెప్పాలి. వాళ్ళు ఎందుకు చెప్పడం లేదో నేను చెప్పలేను కదా. వాళ్ళు చెప్పాలని మాత్రమే అనగలను.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. అది మాత్రం ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే మీరు ఈవెన్ హోంమంత్రి పైన మాట్లాడినప్పుడు క్లియర్గా డిమార్కెట్ చేసుకున్నాడు, ఇప్పుడు క్లియర్గా డిమార్కెట్ చేసుకుంటున్నాడు. సో అంటే ఎక్కడ ఓనప్ చేసుకుంటున్నాడు, కొన్ని చోట్ల ఉదాహరణకు లడ్డు విషయంలో ఓనప్ చేసుకున్నాడు.